నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఏమండి రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, సమంత రాజ్ నెడుమోరు పెళ్లి జరిగింది. వాళ్ళ జీవితాన్ని కూడా మొదలు పెట్టేశారు. మరి ఈ పెళ్లికి ముందు రాజ్ నెడుమోరు వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. వాటికి మళ్ళీ ఆర్జం పోస్తూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడాను దాన్ని కంటిన్యూ చేశారు. ఆ కామెంట్స్ గానీ ఏదైనా కూడా సమంత వల్ల అన్యాయం జరిగిపోయింది వీళ్ళకి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఆవిడ ఈ గత రాత్రి నుంచి కూడా మళ్ళా వరుస పోస్టులు పెడుతూ ఉన్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తారు, ఎవరికైనా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీడియా కూడాను నన్ను ఏమడిగినా నా నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ రాదు, ఈ విషయంలో నన్ను అడగొద్దు అని చెప్పేసి ఆవిడ పోస్ట్ ఒకటి పెట్టారు. ఇది కొంచెం అందరికీ కూడా విచిత్రంగా అనిపించింది. అంటే పెళ్లి ముందు వరకు ఆవిడ అలా అన్నారు, పెళ్లి అవ్వంగానే వెంటనే దానికి యాంటీగా రివర్స్ గా పెట్టడం అనేది. బట్ ఇది ఒక మంచి ఎండ్ కార్డ్ అని అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో చెప్తే. నేను వ్యక్తిగతంగా మాట్లాడేది ఏంటంటే, సమంత రాజుని పెళ్లి చేసుకుందని నాకు బాధ లేదు, కానీ నువ్వు అడిగావు గనక నేను చెప్తున్నాను. అసలు ఆ సమంత గురించే మాట్లాడకూడదు అనుకున్నాను, అడిగా గనక చెప్తున్నాను అనమాట. మహానటి సావిత్రి ఎవరైనా కనిపిస్తే అంటే ఆడపిల్లలు, యవనంలో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, ఇగో సినిమా ఫీల్డ్లో ఉన్నావు, ప్రేమాదం అంటూ మనుషుల దగ్గరికి వస్తారు, నువ్వు ఎవరినైనా ప్రేమించే, కానీ రెండో పిల్లోడిని మాత్రం ప్రేమించవద్దు. ఆడికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉంటే నువ్వు పొరపాటున వాడు మాట్లాడే మాటల్ని నువ్వు నమ్మేసినట్టయితే నువ్వు నాలాగా గోతులో పడినదానం అవుతావు, జీవితాన్ని వ్యర్థం చేసుకున్నదానం అవుతావు అని స్పష్టంగా చెప్తుండేది మాట. ఆవిడకి రెండో పెళ్లి అంటే అంత బాధ. ఎందుకంటే ఆల్రెడీ పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయన తాలూ ప్రేమ అంతా పిల్లానికి పిల్లలకి పంచుతాడు. తర్వాత కేవలం మన మీద ప్రేమ ఉందంటే అది డబ్బుల కోసమే తప్ప అది నిజంగా నైతికంగా అది ప్రేమ ఉంటుందని అనుకోలేను. తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మనకు పావుగా వాడుకుంటారనేటువంటి ఉద్దేశం ఉండేదన్నమాట. నేను సమంతకి ఇదే విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఇకపోతే సమంత ఒక జీవితాన్ని అంటే కంటిన్యూ చేస్తుందేమో అనుకున్నాను. సేవా కార్యక్రమాలు అంటే ఆవిడ చాలా గౌరవం, అలాగే భక్తి, తర్వాత ఈ విధంగా ఒక వైరాగ్యంతో కూడుకున్నటువంటి తాత్విక చింతన ఆవిడకి ఇష్టమేమో అనుకున్నాను. కానీ ఇవన్నీ మామూలే. ఆవిడ కూడా పెళ్లి కోసం తాపత్రయపడుతున్న ఆవిడగానే గమనించాలి. పెళ్లి చేసుకుంది కదా. ఇక రాజు తాలూకు భార్య అందంటే ఆవిడ కడుపుమంట అండి. ఆవిడని వదిలేసి ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమైనా మాట్లాడుతుంది. నేను ఆ మాటలు తప్పుపట్టనండి. ఎందుకంటే ఆ జీవితంలో భాగం అండి. ముగ్గురు బిడ్డలకి అన్నాడండి. ఆ ముగ్గురు భవిష్యత్తు ఏమైపోతుందండి? ఆడ మనిషే వాడిని ఎలా పెంచుకుంటుందండి? ఇప్పుడు తండ్రి ఉన్నటువంటి కుటుంబానికి, తండ్రి దూరమైన కుటుంబానికి ఎంత తేడా ఉంటుందండి? అందువల్ల ఆవిడ మాటల గురించి నేను స్పెసిఫిక్ గా కామెంట్ చేసేటువంటి స్థితికి నేను దిగజారిపోను. ఈ ముగ్గురు పిల్లలు తండ్రి అయిన తర్వాత ప్రేమ కావాలి, ఎవరో వస్తారు ప్రేమించా ఉంటారు, ప్రేమించేస్తారా? లోకంలో ముగ్గురేసి ఇద్దరేసి పిల్లలు ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమైపోతుందండి? సమాజం ఏమైపోతుంది? అప్పటికే విడాకులు అయిపోయినాయి, వాళ్ళు ఎలిజిబులే పెళ్లికి అని అంటున్నారు కదా సార్ వార్తలు. విడాకులు అయిపోయాయని చెప్తున్నారమ్మా, కరెక్టేనమ్మా. విడాకులు అయిపోయి ఆ పిల్లల విషయంలో బాధ్యత వహించారు కదా. బాధ్యత లేకుండా విడాకులు ఇవ్వరు కదా. ఎస్, ఆ కమిట్మెంట్ ని తీసుకుంటే అంటే విడాకులు ఇస్తారు. అందువలన వాళ్ళు భార్యాభర్తలుగా మనోభావాలు దెబ్బతిని ఇద్దరు విడిపోయారు. వాట్ అబౌట్ ది చిల్డ్రన్? ఒక లేడీ పోషించలేదు కదా. అందువల్ల ఇవన్నీ దెబ్బతింటాయండి. తర్వాత ఏంటంటే ఆవిడ రాజు భార్య కూడా కంప్లీట్ గా భర్తతో సంబంధం లేనట్టుగా మాట్లాడటం లేదన్నమాట. నీ తాలూకు దౌర్భాగ్యం కొద్దీ నువ్వు ఈ విధంగా ఇన్ని విరిసలు వేస్తున్నావు. ఇంట్లో భార్య ఉంటుండగా వేరే వాళ్ళతో సేవా కార్యక్రమాల్లో ఉన్నాడంటే మరి వాళ్ళని ఏ భార్య అయినా సరే న్యాయంగా ఆలోచించండి. ఏ భార్య అయినా తిరస్కరిస్తుంది, బాధపడుతుంది అన్నమాట.
నువ్వు ఉన్నది పిల్లలు చూసుకోవడానికి, నువ్వు ఉన్నది భార్యను చూసుకోవడానికి, ఆ భార్యకి ప్రశాంతత కలిగజేయడానికి, ఇవన్నీ మర్చిపోయి నీకు ఎక్కడో దారిలో పోయి ఎవరో ఉన్నట్టుతో వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతావా? రేపు పొద్దున ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, మరి ఆవిడ చుట్టూ తిరుగుతావా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు సమంతను మించినటువంటి ఇంకేదో కొంచెం అంతగత్తో ఇంకేదో ఉంది, అంతకంటే మించిన ప్రాపర్టీ ఉన్నవాడితో కల్పిస్తారు. సమంతను వదిలేస్తావా? అప్పుడు దాన్ని సమర్థిస్తాం మనం. అందుకు ఈ పెళ్ళంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. సమంత ఎలా చేస్తారు కొద్దిది, సమంత చేసింది కరెక్టే. రాజు ఉన్నాడు, చైతన్యం వదిలేసావు ఆవేశం కొద్దీ. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు ఖచ్చితంగా నీకు న్యాయం చేయలేడు. అప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఎలాగ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు సమంత? నీ మాటలు వేరు, నీ యాక్షన్లు వేరు. అదే అంటాడు చైతన్య, ఆడు మాటలకి చేతలకి చాలా తేడా ఉందంటాడు. అందువల్ల అలాగే ఇప్పుడు రాజు కూడాను సరే నీ భార్య మంచిది కాదు, లేదా నీ భార్య నీకు సూట్ అవ్వలేదు, వదిలేసావు. రేపు సమంత కూడా సూట్ అవ్వదు, వదిలేసి మూడో పెళ్ళికి వెళ్తావా నువ్వు? ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతారా మీరు? అందువల్ల ఇది దీని గురించి మాట్లాడడానికే నా మనసుకి నచ్చలేదు. ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఇది, ఈ పెళ్ళిళ్ళ బేరం. ఎవరు బాగుంటారు పెళ్లి చేసుకోవడమేనా? ఏదైనా కూడా ఇంకా జరిగింది కాబట్టి ఇంకా బాగోవాలని అనుకోవాలి తప్ప మనం అంతకన్నా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. సో మీరు అన్నట్లుగాను అంటే మీరు క్వశ్చన్ చేసింది కరెక్ట్ గానే ఉంది నిజంగానే. స్పష్టంగా తెలుసుకున్నాను. ఎందుకంటే సావిత్రమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది మాట. శ్రీదేవి మదర్తో చెప్పింది, శ్రీదేవి పెళ్లి చేసుకునే ముందు నువ్వు ఎవరినైనా చేసుకో, వాళ్ళు డబ్బు లేకపోయినా సరే ఈడు జోడు బాగుంటే ముష్టెత్తుకుంటే అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారు పాపం, వాళ్ళ కాలం కర్మం కలిసి రాక ముష్టెత్తుకుంటున్నారు కానీ అని ముట్టి పడేస్తారట ఈడు జోడు బాగుంటే. అదే పిల్లల తండ్రి పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? వాడి జీవితం అంతా మొదటి పిల్లలతో అయిపోద్ది. రెండో పిల్లలకి అవసరానికి పావుగా వాడుకుంటాడు అనమాట. ఈ సినిమాలు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి, సినిమా వాళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. తప్పకుండా సార్. రైట్ సార్, చూద్దాం సార్, బాగోవాలని అనుకుందాము. దాన్ని ఇంకే భగవంతుడి దయ, ఇంకా ఫ్యాన్స్ అందరూ అయితే బాగోవాలని అనుకుంటున్నారు అని మీరు కూడా అదే ఆశిస్తూ ఉంటారు. బట్ ఇంకేం జరిగినా మన చేతుల్లో ఉండదు కాబట్టి అది ఇంకా నిర్ణయం ఫేట్ నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.